సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్నారులపై జరిగే లైంగిక నేరాల అంశంపై సుప్రీంకోర్టు ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. మరి చైల్డ్ పోర్న్ వీడియోస్ చూసినా, డౌన్లోడ్ చేసినా, ఎవరికైనా షేర్ చేసినా కూడా అది పోక్సో చట్టం కింద ఆ పరిధిలోకి వెళ్తుందని చెప్పి అయితే వెల్లడించింది. మరి దీనిపై మరింత సమాచారం అందించడానికి సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చైల్డ్ పోర్న్ వీడియోస్ మరి సుప్రీంకోర్టు అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. అవి షేర్ చేసినా, డౌన్లోడ్ చేసినా, చూసినా కూడా పోక్సో చట్టం కింద పరిధిలోకి వస్తుందని. అసలు పోక్సో చట్టం అంటే ఏంటి సార్? అసలు ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ చేసేది 18 సంవత్సరాలకు లోపల ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ, బాయ్ ఆర్ గర్ల్, వీళ్ళిద్దరిని ఎక్స్ప్లాయిట్ చేసి సెక్షువల్ వీడియోస్ తీసినా, వీళ్ళని సెక్షువల్గా వాడుకున్నా, ఎక్స్ప్లాయిట్ చేసినా ఆ చట్టం కిందకి వస్తుంది. ఈ చట్టంలో ఇప్పుడు సపోజ్ ఈ చైల్డ్ ఒక చిన్న చైల్డ్ 18 ఇయర్స్ అమ్మాయి లేకపోతే 16 ఇయర్స్ అమ్మాయిని ఒక 17 ఇయర్స్ అబ్బాయి సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేశాడనుకోండి, వాడు కూడా చైల్డే కాబట్టి పోక్సో యాక్ట్ కిందకి వస్తారు. బట్ ఆయనకి స్పెషల్ జూనల్ కోర్టులో ట్రయల్ చేస్తారు, ఎందుకంటే ఈ బిలో 18 ఇయర్స్. సో చేసి దానికి 3 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. అదే పెద్దవాళ్ళు అనుకోండి, పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ కడతారు. బట్ దానికి అడల్ట్ కాబట్టి వాడికి మామూలుగా ఐపీసీ సెక్షన్ల కింద ఉండే సెక్షన్లు 15 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఈ చట్టాన్ని రూపొందించారు, 2012లో రూపొందించారు. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు దీన్ని పోక్సోకి బదులు CSEAM ఏమంటే ఇది చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అని చెప్పి ఏదో పెట్టారు కొత్తగా. అంటే కొత్తగా పోక్సో కిందకి లేకుండా ఉండేటట్టు చేయండి అని చెప్పి ఉద్దేశంతో. సో ఇంకోటి ఏమిటంటే దీంట్లో ఎవిడెన్సెస్ ఇవ్వకపోయినా, అమ్మాయి నన్ను ఫలానా వాడు ముట్టుకున్నాడు, ఇక్కడ ఈ పని చేసినాడని చెప్పకపోయినా, తను సెక్స్ చేసినాడని చెప్పకపోయినా, వాళ్ళ తల్లి చెప్పకపోయినా, అక్కడ బేసింగ్ ఆన్ ది ఎవిడెన్సెస్, సో అక్కడ దొరికినటువంటి ఎవిడెన్సెస్ ప్రాథమికంగా ఏమేమి దొరుకుతాయో దానిని చూసి కోర్టు వారు నిర్ధారణ చేసి జైలు శిక్ష విధిస్తారు. సో కాబట్టి ఈ పోరన్ యాక్ట్ కింద ఎవరైతే ఎఫ్ఐఆర్ కడతారో వాళ్ళు ముద్దాయిగా ఉంటారో, ఒకవేళ అమ్మాయి సరైన విధంగా సాక్ష్యం చెప్పకపోయినా కూడా జైలు శిక్ష పడేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే సార్, ఇప్పుడు కొంతమంది ఏంటంటే చేయకపోయినా వీడియో షేర్ చేస్తూ ఉంటారు, ఆ కంటెంట్ని ఇది బాగుంది అని చెప్పి ఇంకొకరికి షేర్ చేయడం, అంటే ఇట్లా చేస్తే కూడానా? ఎస్, మీరు డౌన్లోడ్ చేసినా, షేర్ చేసినా, మీరు చూసినా, ఎస్. సో ఈ 3 చేసినా కూడా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. అది మాకెట్లా తెలుస్తుందని చాలా ఇప్పుడు ఫోన్ వీడియోస్ చూసే వాళ్ళలో మనం డిటెక్ట్ చేస్తున్నారు, చాలా ఈజీగా డిటెక్ట్ చేస్తున్నారు. ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే, మన సాఫ్ట్ ఫోన్లో ఈ టచ్ ఫోన్ ఎప్పటి నుంచో వచ్చిందో అది మనం ఏది టచ్ చేసినా ఏమొస్తుందో తెలియని పరిస్థితి. చాలామంది సందర్భాల్లో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కల్కట్టా సెక్షువల్ కేస్, డాక్టర్ సెక్స్ కేస్, స్కాండిల్ కేస్ అని కొట్టామనుకో, దానికి బదులుగా సెక్స్ వేరేటి కూడా వస్తాయి. అందుకని వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో బాబు జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా. ఒకవేళ మీకు అనుకోకుండా చాలా అడ్వర్టైజ్మెంట్ లాగా వస్తుంటాయి, దానిని చూడకండి, ఇమ్మీడియట్గా డిలీట్ చేయండి. అదే కాకుండా పిల్లలు ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పండి, ఇటువంటి అన్నెసరీగా మీకు తెలియకుండా ఎవరన్నా పంపించడమో ఏదో చేస్తే డిలీట్ చేయండి, దాన్ని ప్రోత్సహించకండి అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి తెలియని వయసులో ఏదో ఏముందిలే చేస్తే అని అనుకుంటే వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది. అందుకనే ఈ పోర్న్ యాక్ట్ గురించి నేను చాలా సందర్భాల్లో చెప్పాము. స్కూళ్ళల్లో ఎస్పెషల్లీ టీనేజర్స్ 7th క్లాస్ 8th క్లాస్ నుంచి అమ్మాయిలు అబ్బాయిలకి ఈ అసలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒకటి, తర్వాత ఈ సెక్షువల్ యాక్ట్స్ గురించి, అదేవిధంగా మీరు ఏ విధంగా బిహేవ్ చేయాలా, సో ఎదుటి వాళ్ళు తెలిసిన వాళ్ళతో ఏ విధంగా బిహేవ్ చేయాలా, తెలియని వాళ్ళతో ఎవరైనా బిహేవ్ చేయాలా. ఒకవేళ చైల్డ్ అయితే ఇఫ్ సంబడీ ట్రై టు ఎక్స్ప్లాయిట్, లేదు మిమ్మల్ని టీవీలలో ఇంకోటి దాంట్లోనో చూపించి ఎక్స్ప్లాయిట్ చేస్తే టు హూమ్ టు కంప్లైంట్, హూమ్ టు టెల్
అనేది పిల్లలకి నేర్పించాలి. ఇది ఒక పాఠ్యాంశంగా పెట్టి లర్న్ చేయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ఒక ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా అన్ని లెవెల్లలో తీసుకెళ్ళేసి దీని గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది. ఇక చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ చాలా ఎక్కువైంది. 18 ఏళ్లకు లోపల నిండిన అమ్మాయిలు, అబ్బాయిలు ఈ సెక్సువల్ సంబంధించినటువంటి వీడియోస్ చూసి, ఈ పోక్సో చట్టం కిందకు వచ్చే వీడియోస్ చైల్డ్ పోర్న్ కాకుండా అడల్ట్ పోర్న్ కూడా వాళ్ళు అనుకోకుండానే వచ్చేస్తున్నాయి. కాబట్టి దీని గురించి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు స్నేహితుల్లాగా మెలగాలి. ఇప్పుడు టీనేజర్స్కి వచ్చిన తర్వాత యూ షుడ్ ట్రీట్ యువర్ ఫాదర్, డాటర్ ఆర్ సన్ మీ స్నేహితుల్లాగానే చెప్పాలి. తల్లు తండ్రు ఎవరో ఒకళ్ళు చెప్పి దీస్ ఆర్ ది థింగ్స్. మీరు ఏదైనా పొరపాటున మీ ఫ్రెండ్ అదేదో చైల్డ్ ఎవరు తెలీదు, వాళ్ళకి ఆ ఏజ్ హార్మోనల్ అంత ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. హార్మోన్ చాలా ఇదిగా ఉద్ధృతంగా ఉంటుంది వాళ్ళలో. కాబట్టి కోరికలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా ఏదో ఒకటి నచ్చచెప్పి, నాన్న ఇట్లాంటివి వస్తే మీరు చూడొద్దు, డిలీట్ చేయండి, ఇట్లాంటివి చూడొద్దు, వేరే వాళ్ళు ఏమైనా చెప్తే మీరు వాళ్ళకి చెప్పండి, ఎడ్యుకేట్ దెమ్. అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా, కాలేజీల్లో కూడా డెఫినెట్గా దీని గురించి ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేయాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చారు. ఎవరు చూసినా, డౌన్లోడ్ చేసినా, షేర్ చేసినా దే విల్ ఆల్ బి పనిష్డ్. కాబట్టి ఇది అవేర్నెస్ని, దీన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రభుత్వాలు కూడా దీన్ని అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఈ విధంగా అది చైల్డ్ పోర్నోగ్రఫీ కానీ లేకుండా చేస్తే చాలా వరకు కొన్ని అఫెన్సెస్ తగ్గిపోతాయి. చాలా సందర్భాల్లో చూసాము, వాడు అఫెన్స్ చేయకముందు పోర్నోగ్రఫీ చూశాడు, సెక్షువల్ యాక్ట్ చూసి రెచ్చిపోయి తాగేసిపోయి ఎవరు అమ్మాయిని రేప్ చేశాడు, ఎక్స్ప్లాయిట్ చేశాడు, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి వన్ ఆఫ్ ది ఎలిమెంట్. కాబట్టి దీన్ని ప్రభుత్వాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోకుండా ఈ పోర్నోగ్రఫీ అని కానివ్వండి, లేకపోతే మామూలు సెక్షువల్కి సంబంధించినటువంటి చాలా వెబ్సైట్లు ఉన్నాయి, చాలా డిలీట్ వస్తున్నాయి. కాబట్టి దీనిపైన ఒక ఐ ఉంచి, ఇదిను వైట్ కాలర్ అఫెన్సెస్ పైన ఒక ఐ ఉంచి డెఫినెట్గా దీన్ని కర్బ్ చేయాల్సిందే. అదేవిధంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. చేయకపోతే పిల్లలు దీంట్లో ఇరుక్కొని జైలుకు పోయే ప్రమాదం ఉంది. ఇంకా చాలామంది పేరెంట్స్ కూడా పిల్లలకి మొబైల్స్ ఇచ్చేస్తున్నారు. మీరు అన్నట్టుగా ఇందాక అన్నారు, ఇలా చూస్తూ ఉంటే మనకి ఖచ్చితంగా ఆ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అంటే మనం ప్రత్యేకంగా అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు అలాంటి ఇప్పుడు పోర్న్ వీడియోస్ అనేవి చూస్తూనే ఉంటారు. పేరెంట్స్ కూడా పిల్లలకి మొబైల్ ఇవ్వడము, వాళ్ళు అంటే అల్లరి చేస్తున్నారు మొబైల్స్ ఇచ్చేస్తారు. వాళ్ళు చూడట్లేదు కదా అంటే అక్కడ నమ్మడానికి లేదు కదా సార్. వీడియోస్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అంటే పేరెంట్స్ ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు వీటిపైన? పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏది అవసరమో అంతవరకే చేసుకోమని చెప్పాలి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మేము అనవసరమైన ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ పిల్లలు అనుకో, వీళ్ళకి ఎందుకు ఇస్తాం ఫోను? స్కూలుకు చేరారా, సేఫ్టీగా ఉన్నారా, ఎక్కడున్నారు, బైక్ ఏమన్నా పంచర్ అయిందా, ఆటో ఏమన్నా పంచర్ అయిందా, మధ్యదారిలో ట్రాఫిక్ జామ్ గణేషుల్లో ఆగిపోయినారా, లేదు స్కూళ్ళల్లో వర్షం పడి ఆగిపోయినారా, ఇవన్నీ తెలుసుకోవడానికి కమ్యూనికేషన్ పర్పస్కి మనం ఇవ్వాల్సిన ఫోన్ కూడా తల్లిదండ్రులు కమ్యూనికేట్ అయ్యే ఫోనే ఇవ్వాలా. ఆ రెండు మామూలు ఫోనే ఇచ్చారు, పోనీ సాఫ్ట్ ఫోన్ మా దర్పము దర్జా చూపడానికి ఓ 20,000 30,000 రూపాయలు పెట్టే ఫోన్ ఇచ్చారు. తీసుకున్న తర్వాత వాడికి చెప్పాలి, అరే బాబు ఇవి. అదే కాకుండా అప్పుడప్పుడు ఫోన్లు తీసుకొని, పిల్లలు ఫోన్ తీసుకొని, ఏంట్రా బ్యాటరీ అయిపోయింది, బ్యాటరీ పెట్టుకోలేదా చూడడం, అరే మీ రామకృష్ణ గారు పెద్ద ఫోన్ పెట్టినాడు రా నీకంటే అని కొంచెం చూస్తే చెక్ చేస్తే తెలిసిపోతుంది ఏ సైట్లో పోయినాడు వీడని. అట్లేమన్నా ఉంటే అవన్నీ లాక్ చేసేయాల. అదే కాకుండా చెప్పాలా, బాబు ఇట్లా దాంట్లో నువ్వు యూ షుడ్ నాట్ ఎంటర్, ఇట్స్ రాంగ్. యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఆ వయసులో ఉండేవాళ్ళని ప్రేమగా చెప్పి ఇట్లాంటి చేయకూడదు, ఎవరైనా చేసినా కూడా తప్పని చెప్పండి, ప్రభుత్వం చెప్పింది ఈ విధంగా మనకు జైలు శిక్ష పడుతుంది, చూసినా వేరే వాళ్ళకి పంపినా డౌన్లోడ్ చేసుకున్నా, కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పమని చెప్పి మన పిల్లవాడికి మన అమ్మాయికి ఎడ్యుకేట్ చేయాలి. లేకపోతే అనవసరంగా జైళ్ళల్లో మొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? ఇది ఈజీ ఎవిడెన్స్ ఏం లేదండి, ఈజీగా ఎవిడెన్స్. ఇది ఏముంది, నీ మొబైల్ తీసుకుంటే నువ్వు ఎన్ని గంటలకు డౌన్లోడ్ చేసింది, ఎన్ని సెకండ్లు ఎన్ని నిమిషాలు చూసింది, నువ్వు దాంట్లో నుంచి ఎవరెవరికి ట్రాన్స్మిట్ చేసింది, దాని మీద కామెంటరీ ఏమైనా జరిగిందా, దాంట్లో ఏమైనా పిక్చర్స్ తీసుకొని ఎక్కడైనా దాచుకున్నావా, ఇవన్నీ వస్తాయి. సో యూ కెనాట్ హైడ్ ఎనీథింగ్.
ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. ఈ ఫోన్ మనం అనుకుంటున్నాం కానీ నా ఫోన్లో మెసేజ్లు పంపిస్తే ఎవరికి తెలియదు, నా ఫోను అత్యుత్తమమైంది అనుకుంటే అదంతా ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. మీ ఫోన్ మీ చేతిలో ఉందంటే మీకు తెలియని వ్యవహారం ఏమంటే ఎవరైనా మీ ఫోన్లో ఎప్పుడైనా ఏ సమాచారాన్నైనా కెలకచ్చు, తీసుకోవచ్చు. లాక్స్ పెట్టుకుంటారు కదా, లాకులు పెట్టుకున్నా ఏమీ కాదు, మీ లాకులన్నీ మీ దగ్గరే. ఇప్పుడు అసలు వాట్సాప్ కి లాక్, ఓపెన్ చేయడానికి లాక్, ఎన్ని లాకులు పెట్టుకున్నా మీరు ఏం చేసినా ట్యాంపర్ చేసే మగవాడు ఉంటే డెఫినెట్గా మీ సమాచారాన్ని మీరు ఆఫ్ చేసినా మిమ్మల్ని ఫోన్ ఆన్ చేసుకుంటాడు, కెమెరా ఆన్ చేస్తాడు, మీ ఇంట్లో పిక్చర్లు తీసుకుంటాడు, మీ ఇంట్లో జరిగే మొత్తం సమాచారాన్ని సేకరిస్తాడు. మీరు ఫోన్ ఆఫ్ చేసుకున్నా ఆన్ చేసుకొని మీ ఆ కెమెరాతో మొత్తం ఇల్లుని రికార్డ్ చేయొచ్చు. కాబట్టి దెర్ ఇస్ నో సీక్రెసీ. మీ ఫోన్ ఆఫ్ చేసుకుంటే అవతలోడు ఆఫ్ చేయాలి కదా, ట్యాంపర్ చేసినోడు. డెఫినెట్గా ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ఆ విధంగా. మొత్తం మీ నెట్వర్క్నే హ్యాంగ్ చేయొచ్చు. హ్యాక్ చేస్తే, ఇప్పుడు మీ ఫోన్ని హ్యాక్ చేస్తే మీ ఫోను వాడి చేతిలో ఉంటుంది, మీకు సంబంధం లేదు. మీరు ఆఫ్ చేసినానులే ఏం కాదు అని అనుకున్నా మీరు గుసగుసలాడినా రికార్డ్ అవుతుంది అవతల దగ్గర. అప్పుడు మన ఈ మధ్య పోలీసు వాళ్ళు చేశారు కదా, టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు కదా, వీళ్ళు ఆఫ్ చేసినా కూడా వస్తుంది కదా. అదే కదా, ఆ ఇంట్లో మాట్లాడుకునే సమాచారాన్ని మొత్తం సేకరించవచ్చు. మీ ఒక్కటే కాదు, ఆ విసినిటీలో ఉన్న ఫోన్లు మాట్లాడినా, గొంతు మాట్లాడినా. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ సీక్రెట్. మీ ఫోన్లో నేను సీక్రెట్గా మాట్లాడుతున్నాను, ఎవరు చూడకున్నానో, లేకపోతే డిలీట్ చేసినానో అనుకుంటే అది భ్రమ. డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్.